హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 853కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి అనమాట. గూగుల్ సెర్చ్, ఇది మనం డెస్క్టాప్లో సెర్చ్ చేసేటప్పుడు ఇప్పటి వరకు ఇందులో డార్క్ మోడ్ అయితే వీళ్ళు ఎనేబుల్ అయితే తీసుకురాలేదు. సో ఇందులో వచ్చేసరికి డార్క్ మోడ్ మీద ఇప్పుడు గూగుల్ టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ మనకి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివన్నింటిలోనూ మనకి డార్క్ మోడ్ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు చూస్తే గూగుల్లోనే మనకి సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇందులో డెస్క్టాప్ వర్షన్కి డార్క్ మోడ్ రాలేదు. ఇక అతి త్వరలో వచ్చేసరికి ఇందులో మనం డార్క్ మోడ్ని అయితే చూడడానికి ఉంటుంది. సో త్రాన్ని చూస్తే మనకి యాపిల్ నుంచి న్యూయార్క్లో జెసికా అనే ఒక 41 ఏళ్ల మహిళకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి 11 లక్షల రూపాయల వరకు పోయినట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో దీనికి గాను వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏమిటంటే, తన 6 ఏళ్ల పిల్లోడు తను వాడే యాపిల్ ఐప్యాడ్ని అయితే గేమ్స్ కోసం అయితే వాడుతూ ఉంటాడంట. ఇన్ యాప్ పర్చేసింగ్ ద్వారా 11 లక్షల రూపాయల వరకు తను పర్చేజ్ చేసినట్టుగా అయితే ఇక్కడ రిపోర్ట్స్ ద్వారా అయితే తేలినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు యాపిల్ చెప్పేది ఏంటంటే, మాకేం సంబంధం లేదు, మేము ఎటువంటి రిఫండ్ అయితే ఇవ్వము అని చెప్పేసి ఇప్పుడు యాపిల్ అయితే చేతులు ఎత్తేసింది. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి లబో దిబో అంటున్నారు. మనం పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటి ఫోన్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఇన్ యాప్ పర్చేసింగ్ ఉన్నప్పుడు సో అక్కడ కార్డ్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని రిమూవ్ చేసి ఇవ్వడం బెటర్. సో త్రాంగ్ చూస్తే మనకి చైనాలో IQ-U3 ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇండియాలో వచ్చేసరికి IQ-3 తీసుకొచ్చిన తర్వాత IQ కనుమరుగు అయిపోయింది. వీళ్ళు తీసుకొస్తారన్న గ్యారంటీ కూడా చచ్చిపోయింది అనమాట. ఇప్పుడు చైనాలో లాంచ్ చేసిన ఈ IQ-U3 మీడియాటెక్ డెమెన్సిటీ 8000U ఈ ప్రాసెసర్తో అయితే వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. ఇందులో వచ్చేసరికి 6.6 ఇంచెస్ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో డిస్ప్లే అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూస్తే అక్కడ 19,000 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. 5G వేరియంట్ మొబైల్. సో ఈ మొబైల్ మన ఇండియాకి తెస్తారంటే క్వశ్చన్ మార్కే. సో త్రాంగ్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎప్పుడైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ని అనౌన్స్ చేసిందో అప్పుడే వీళ్ళు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్యాగ్ వచ్చేసరికి బ్లూటూత్ ట్రాకర్ అనమాట. సో ఇప్పుడు దీని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూస్తే దీని ప్రైస్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 1,300 రూపాయల నుంచి 1,900 రూపాయల మధ్యలో ఈ ట్యాగ్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే డీటెయిల్స్ అయితే చెప్తున్నాయి అనమాట. జనవరి 14వ తారీఖున వీళ్ళు S21 ఫ్యామిలీని లాంచ్ చేస్తున్నారు కదా, అక్కడే దీన్ని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో త్రాంగ్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ ఈ రోజు మన ఇండియాలో 2 స్మార్ట్ టీవీలను అయితే లాంచ్ చేసింది అనమాట. వచ్చేసరికి 32 ఇంచెస్ ఇది హెచ్డీతో అయితే వస్తుంది. 20 వాట్ అవుట్పుట్ స్పీకర్స్తో అయితే ఈ 32 ఇంచెస్ టీవీ అయితే ఉంటుంది. మరొకటిసరికి 43 ఇంచెస్ ఇది ఫుల్ హెచ్డీతో 24 వాట్ అవుట్పుట్ స్పీకర్స్తో అయితే ఇవి వస్తుందన్నమాట. సో 2 టీవీలు HDR10కి అయితే సపోర్ట్ చేస్తాయి. రెండిట్లోనూ 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే టీవీస్ వస్తాయి, అలాగే ఆండ్రాయిడ్ టీవీస్ అనమాట ఇవి. సో వీటిని వచ్చేసరికి వీళ్ళు ఈ నెల 18వ తారీఖు నుంచి సో ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు ప్రైస్ చూస్తే మనకి 32 ఇంచెస్ ప్రైస్ 11,999 రూపాయలు పెడితే 43 ఇంచెస్ ప్రైస్ 19,999 రూపాయలు పెట్టారు. ప్రైజెస్ ఏమీ పెద్ద స్పెషల్గా అయితే తీసుకురాలేదు. ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న టీవీస్ ప్రైజెస్ ఎలా ఉంటాయో ఇంచుమించు అవే ప్రైజెస్లో అయితే వీళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక అలాగే హైసెన్స్ కూడా ఈరోజు మన ఇండియాలో ఒక 2 టీవీలు అయితే లాంచ్ చేసింది. టొర్నాడో 4K టీవీస్ అనమాట. ఈ టీవీస్లో మనకి స్పెషల్ ఏంటంటే 6 JBL స్పీకర్స్ అయితే ఇందులో యూజ్ చేశారు. 102 వాట్ అవుట్పుట్ ఇవైతే అందిస్తాయి. అలాగే డాల్బీ విజన్, డాల్బీ ఆడియోకి అయితే ఈ టీవీస్ సపోర్ట్ చేస్తాయి అంటున్నారు. ఇక ఈ టీవీస్ ప్రైజెస్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే లేవు. ఇందులో 55 ఇంచెస్ టీవీని డిసెంబర్ 24వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా 65 ఇంచెస్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ Q1లో సేల్కి తీసుకొస్తారన్నట్టుగా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో త్రాంగ్ చూస్తే మనకి ఓలా 2,400 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఎలక్ట్రానిక్ స్కూటర్స్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉందన్నమాట. వీళ్ళు తమిళనాడులో ఒక ప్లాంట్ని అయితే ప్లాన్ చేశారు. వీళ్ళు ఒక్కలే కాదు, సాఫ్ట్వేర్ జపనీస్ చెందిన కంపెనీ అనమాట. ఆ కంపెనీతో కలిసి వీళ్ళు ఈ ప్లాన్ చేసినట్టుగా అయితే తెలిసింది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 10,000 ఉద్యోగాలు అయితే దొరికే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ కంపెనీ నుంచి సంవత్సరానికి 20 లక్షల ఎలక్ట్రానిక్ స్కూటర్స్ని అయితే వీళ్ళు బయటికి తీసుకురావాలని చెప్పి ధ్యేయంగా ఈ కంపెనీని అయితే స్థాపించబోతున్నట్టు ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉంది. సో త్రాంగ్ చూస్తే మనకి ఒప్పో జపనీస్కి చెందిన నెండో డిజైనింగ్ సంస్థతో పార్ట్నర్షిప్ అయితే కలిసి ఒక కాన్సెప్ట్ మొబైల్ని, అలాగే ఒక ఆడియో లైనప్ ఇయర్ ఫోన్స్ని అనమాట. సో వీటిని అయితే డెమోకి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి కాన్సెప్ట్ మొబైల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇది మనకి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలి, ఇది ఫోల్డింగ్ అనవచ్చు, లేదంటే స్లైడర్ అని చెప్పవచ్చు అనమాట. సో ఇది ఫోల్డ్ చేస్తే మనకి విజిటింగ్ కార్డ్ సైజులో అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఫోల్డ్ ఓపెన్ చేస్తే 2 విజిటింగ్ కార్డ్ సైజులో అయితే మొబైల్ మారుతుంది అనమాట. ఇది మొత్తం 3 ఫోల్డ్తో అయితే ఈ కాన్సెప్ట్ మొబైల్ అయితే వస్తుంది. సింగిల్ ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లాక్ చూసుకోవడానికి, అలాగే నోటిఫికేషన్స్ చూసుకోవడానికి
తర్వాత కింద అలర్ట్స్ అవన్నీ చూసుకోవడానికి అయితే సింగిల్ ఫోల్డ్తో ఉపయోగపడుతుంది అనమాట. డబుల్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే మీరు కెమెరాని యూజ్ చేయడం కోసం డబుల్ ఫోల్డ్ అయితే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. పూర్తిగా ఓపెన్ చేస్తే మీరు ఫుల్ ఫ్లెక్స్గా అయితే మొబైల్ని గేమ్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ రకమైన పేటెంట్ అనుకోవచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో దీన్ని అయితే వీళ్ళు ఇప్పుడు డెమోకి అయితే తీసుకొచ్చారు. అలాగే ఆడియోకి సంబంధించిన ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకొచ్చారనమాట. సో వీటి డిజైన్ కూడా చాలా యూనిక్గా అవుతుంది. సో ఈ రెండింటి డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. వీటిని వచ్చేసరికి జపాన్కి చెందిన నాండో వీళ్ళైతే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. నాండో డిజైన్స్ అంటే చాలా ఫేమస్ అనమాట వరల్డ్ వైడ్గా చూసుకుంటే. సో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి ఈ డిజైన్ అయితే ఆవిష్కరించారు. సో చూడాలి వీటిని వచ్చేసరికి వీళ్ళు మార్కెట్లోకి రియల్ లైఫ్లోకి తీసుకొస్తారా లేదా అనేది. సో త్రాన్యం చూస్తే మనకి రీసెంట్గానే మనం సాటర్డే అనుకుంటా మాట్లాడుకున్నాం, విస్టాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద సో ఎంప్లాయీస్ దాడి చేశారని చెప్పేసి. బై మిస్టేక్ శనివారం కోల్కతా అని చెప్పాను, యాక్చువల్గా అది బెంగళూరులో అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు అది ఇక్కడ నష్టం ఎంత జరిగింది అనేది అయితే ఇప్పుడు అంచనా వేసి అయితే చెప్పారు. 437 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్టుగా తెలుస్తుందన్నమాట. దీనికి బాధ్యతగా అక్కడ మొత్తం 100 మంది వరకు వీళ్ళు కస్టడీలోకి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు 8 అవర్స్ షిఫ్ట్ని వీళ్ళు 10 గంటల వరకు చేసుకొని ఎక్స్ట్రా పే చేయకుండా ఉండడం. సో ఇలాగ వీళ్ళ మధ్య, అలాగే వీళ్ళకి రావాల్సిన శాలరీస్ని కూడా లేట్గా ఇవ్వడం. సో ఇది మెయిన్ కారణం అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని మీద వచ్చేసరికి అక్కడ కొంతమంది సూపర్వైజర్ల వాళ్ళ మీద కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ విస్టాన్ కంపెనీ అనేది యాపిల్కి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఐఫోన్ SE రీసెంట్గా లాంచ్ అయిందిగా, అది మనకి ఐఫోన్ 7 అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యాపిల్కి అయితే అందిస్తూ ఉంటుంది. సో త్రాన్యం చూస్తే మళ్ళీ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 ఈ మొబైల్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 5,999 రూపాయలు మొబైల్ ప్రైస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా డేట్ కూడా వీళ్ళొచ్చేసరికి డిసెంబర్ 16వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో త్రాన్యం చూస్తే సైబర్ పంక్ గేమ్ తెలిసిందే కదా. సో ఈ గేమ్ కోసం చాలా మంది ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేశారు. డిసెంబర్ 10వ తారీఖున ఈ గేమ్ అయితే లాంచ్ చేశారు. పీసీలోను అలాగే గేమ్ కాన్సోల్లోను, అంటే ప్లే స్టేషన్లోను అలాగే ఎక్స్బాక్స్లో అయితే ఈ గేమ్ లాంచ్ అయితే చేశారు. చాలా మంది వచ్చేసరికి ఈ గేమ్ని అయితే పర్చేస్ కూడా అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది ఈ గేమ్కి సంబంధించి రిఫండ్ అడుగుతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. దీనికి మెయిన్ రీజన్ అంటే ఈ గేమ్లో ఉన్న బగ్ అనమాట. ఈ బగ్ వల్ల ఏమవుతుందంటే గ్రాఫిక్స్ అనేవి సరిగ్గా చూపించకపోవడం, అలాగే రాంగ్ వేలో సో గ్రాఫిక్స్ పనిచేయడం మెయిన్ రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇందువల్ల వచ్చేసరికి చాలామంది అయితే మా అమౌంట్ రిఫండ్ ఇమ్మని చెప్పేసి కోరుతున్నారంట. ఇందులో వచ్చేసరికి సోనీ వచ్చేసరికి వాళ్ళ మార్కెట్ని డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక ఎవరైతే రిఫండ్ అడుగుతున్నారో వాళ్ళకి వచ్చేసరికి సో సోనీ అయితే రిఫండ్ ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకి రెడిట్లో అయితే చాలామంది పోస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంకా పీసీలోను అలాగే ఎక్స్బాక్స్లోను అంటే మైక్రోసాఫ్ట్ చూస్తే మరి ఇస్తుందా లేదా అనేది అనేది ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. యాక్చువల్గా ఈ సైబర్ పంక్ మీద ఆల్రెడీ ఫస్ట్ ప్యాచ్ని అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి రీసెంట్గానే టీం కూడా అయితే చెప్పింది, ఆ డెవలపర్స్ అయితే చెప్పారు. సో బట్ ఒకసారికి ఇప్పుడు చూస్తే మాత్రం చాలామంది దీని మీద అసంతృప్తిగా అయితే ఉన్నారంట. సో త్రాన్యం చూస్తే మనకి నోకియా నుంచి నోకియా PureBook X14 ల్యాప్టాప్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మనం అనుకున్నట్టుగా వీళ్ళు వచ్చేసరికి ఒక 5 ల్యాప్టాప్స్ తీసుకొస్తాం అనుకున్నాం, ఎందుకంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో 5 ల్యాప్టాప్స్ అయితే స్పాట్ అయినాయి. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ సింగిల్ ల్యాప్టాప్ తీసుకొచ్చారు, అది కూడా i5 ప్రాసెసర్ 10th జనరేషన్తో ఈ ల్యాప్టాప్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారనమాట. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 59,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో వచ్చేసరికి మ్యాటి బ్లాక్ వేరియంట్ అయితే ఒకటి ఉంది, దీని ప్రైస్ 90,000 రూపాయల వరకు పెట్టినట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 18వ తారీఖు నుంచి వీళ్ళు ల్యాప్టాప్స్ని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఇందులో గ్రాఫిక్ కార్డు కూడా వీళ్ళు UHD 620 గ్రాఫిక్ కార్డుని అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువైందని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆల్రెడీ షామీ మీ నోట్బుక్ని అయితే లాంచ్ చేసింది, వాటి ప్రైజెస్ ఇంకా తక్కువగా ఉన్నాయి. అందులో హారిజన్ ఎడిషన్ చూస్తే వాళ్ళు అందులో ఎన్విడియా గ్రాఫిక్ కార్డుని యూజ్ చేసే వాళ్ళు 56,000 రూపాయలకి ఏమో ల్యాప్టాప్ని అందిస్తున్నారు. వీళ్ళు చూస్తేనేమో ఇంకా ఇంటెల్ గ్రాఫిక్ కార్డుతో ఎంత ప్రైస్ అంటే సో చూడాలి మరి వీళ్ళకి మార్కెట్ చాలా కష్టం ఇలాగైతే. సో త్రాన్యం చూస్తే మనకి వివో నుండి వివో X60 డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 29వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే వైబో అకౌంట్ ద్వారా టీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మొబైల్లో Exynos 1080 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది శాంసంగ్ వచ్చిన మొట్టమొదటి 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇక అలాగే షియోమీ మీ 11 సిరీస్ మొబైల్స్ కూడా వీళ్ళు డిసెంబర్ 29వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు కూడా వేబు అకౌంట్ ద్వారా టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. వీటికి సంబంధించిన కెమెరాతో తీసిన కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. బట్ వచ్చేసరికి వీళ్ళకి ఆతృత ఆగదు
కాబట్టి ఈ ఇయరే ఫస్ట్ ఈ ప్రాసెసర్తో మేమే మొబైల్ తెచ్చాం మార్కెట్లోకి అని చెప్పుకోవడం కోసం ఈ ఇయర్ అయితే వీటిని లాంచ్ అయితే చేస్తున్నారు. బట్ వచ్చేసరికి అవైలబుల్లోకి మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ ఎస్ ఈ వాచ్ని మన ఇండియాలో 23వ తారీఖున ఈ వాచ్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ 2 వాచ్లు అయితే తీసుకొస్తున్నారు. రియల్మీ వాచ్ ఎస్, రియల్మీ వాచ్ ఎస్ ప్రో అని చెప్పేసి 2 వాచ్లను అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. వాచ్ ప్రోలో మనకి ఎమోఎల్ఈడి డిస్ప్లే, అది కూడా బిగ్ సైజు డిస్ప్లే అయితే చూడడానికి ఉందని తెలుస్తుంది అనమాట. అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో మాస్టర్ ఎడిషన్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. సో ఈ రెండింటిని వచ్చేసరికి వీళ్ళు 23వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో లాంచ్ అయితే అయినాయి కదా, సేమ్ అవే మోడల్, అందులో వచ్చేసరికి వీళ్ళు మాస్టర్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. సో త్రాన్యం చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ని అయితే మళ్ళీ అనౌన్స్ చేసింది అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ అమ్ముకోవడం కోసం ఏదో ఒక వంక కావాలి, దానికి వచ్చేసరికి ఏదో ఒక డేని అయితే తీసుకొస్తారు. మళ్ళీ బిగ్ సేవింగ్ డే సేల్స్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. 18వ తారీఖు నుంచి, ఈ నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీకు ఈ బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ క్రిస్మస్ సేల్స్ అని ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. సో త్రాన్యం చూస్తే మనకు OnePlus నుంచి OnePlus 9 5G వేరియంట్ మొబైల్, ఈ మొబైల్ సంబంధించిన ప్రోటోటైప్ ఇప్పుడు మనకి లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు వరకు వీటికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి కదా. ఫస్ట్ టైం వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రోటోటైప్ అయితే బయటకు వచ్చింది అనమాట. అంటే లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చింది, రియల్ టైమ్ ఇమేజెస్. ఇక్కడ చూస్తే మనకి కెమెరా మోడ్యూల్ కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో 2 కెమెరాలు పెద్ద సైజులో అయితే ఉన్నాయి, ఒక కెమెరా చిన్నగా అయితే కనిపిస్తుంది. అల్ట్రా షార్ట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఉందన్నమాట. ఇంకా మనం ఇక్కడ గమనించినట్టయితే OnePlus లోగో ఏదైతే ఉందో లోగో అయితే చేంజ్ అయ్యి కనిపిస్తుంది. మేబీ ఇది వచ్చరికి ప్రోటోటైప్కి వీళ్ళు ప్రత్యేకించి డెడికేటెడ్ లోగోని అయితే డిజైన్ చేసినట్టున్నారు. ఆ లోగో అయి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా డిస్ప్లే వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లేతోనే వీళ్ళైతే దీన్ని తీసుకురాబోతున్నారు. సో మనకి 9 ప్రోలో కర్వ్ డిస్ప్లే చూడడానికి అయితే ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఉత్తరప్రదేశ్లో ఒక డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి గాను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 4,825 కోట్ల రూపాయల వరకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ని అయితే అనౌన్స్ చేసింది. సో ఈ డిస్ప్లే ఫ్యాక్టరీ అనేది చైనా నుంచి వీళ్ళు ఇండియాకి అయితే తరలిస్తున్నారు. అది మెయిన్ రీజన్ అనమాట. ఇక చైనాలో అయితే డిస్ప్లేస్ తయారవు. రీసెంట్గా మనం అనుకున్న వీళ్ళొసరికి డిస్ప్లేస్ అనేవి వియత్నంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. ఇక చైనాలో చేయదలుచుకోలేదని చెప్పేసి ఇప్పుడు దాన్ని వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇండియాలో అయితే వీళ్ళు పెట్టబోతున్నారు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.